నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బస్టాండ్ దగ్గర గల బీఎస్పీ పార్టీ జిల్లా ఆఫీసులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న గారు జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, ఇల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్, అడ్వకేట్ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్లు మాట్లాడుతూ దేశ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కుల మత వివక్షతలు, పేద ధనిక అసమానతలు ఇంకా తగ్గలేదని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కోశాధికారి దాస్, నాగర్ కర్నూలు అసెంబ్లీ కోశాధికారి భాస్కర్, బిజినాపల్లి మండల అధ్యక్షులు రామచందర్, సీనియర్ నాయకులు మంతటి శేఖర్, నాయకులు ఆర్ సురేష్, శ్రీకాంత్, రమేష్ మరియు బీఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు బి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంగా ఈ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడుస్తున్న నాటి నుంచి నేటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో ప్రజలు ఎంతో బాధలో ఇబ్బందులు ఉన్నారు. ఈ పాలక ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళే కాబట్టి ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో విద్య లేక, వైద్యం లేక, అదే రకంగా బాత్రూమ్ లేక, చాలిచాన రోళ్లతోన ఇండ్లు లేక ఎంతోమంది ప్రజలు గుడిసెల గూడాలు ఇంకా బతా ఉన్నారు. కానీ స్వాతంత్రం ఎవరికి వచ్చిందంటే దోపిడి దొంగలకు వచ్చింది, భూస్వాములకు వచ్చింది. వాళ్ళే ఈ దేశాన్ని ఈ దేశాన్ని దోసుకతిని ఇప్పటి వరకు స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలంటే ఎంతో కష్టాలు ఉన్న ఈ భారతదేశ ప్రజలకు విముక్తి కలగాలి. మళ్ళా అందుకే ఈ దేశంలో గొప్పగా బతకాలంటే పేదరికం పోవాలి, గొప్పగా ఆనందం బతకాలంటే పేదరికం పోవాలి. పేదవాడు ఏదైతే సమానం బతికినాడే ఆనాడు నిజమైన స్వాతంత్రం మేము భావిస్తామని చెప్తా ఉన్నా. జై భీమ్, జై భారత్. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఎగరవేయడం జరిగింది. ఈ దేశంలో, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏదైతే ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలు సమానంగా ప్రజలందరికీ రావాలని, మరి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశంలో సమన్యాయం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కాబోయేటువంటి ప్రధాని బహన్ కుమారి మాయావతి గారిని ప్రధాని చేద్దాం. ఈ దేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఫలాలందరి సమానంగా ఉంచాలని ఈ యొక్క జెండా ఆవిష్కరణ ద్వారా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు మేము మొదటగా భారతీయులమే, చివరగా కూడా భారతీయులమే. కాకపోతే ఈ 79 ఏళ్లలో ఈ తేడాలు, వివక్షతలు, అసమానతలు లేని భారతదేశం ఇంకా నిర్మాణం జరగలేదు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తీసుకొచ్చి దేశంలో, ప్రపంచంలో ఉన్న ఉద్యోగాలను పోగొడుతుంటే ఈ దేశంలో 100కి 85% ఉన్న బహుజనులు మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎప్పుడు ఈ తారతమ్యాలు తగ్గాలి, ఎప్పుడు ఈ పాలకులు ఈ తారతమ్యాలను తగ్గిస్తారని మేము అడుగుతూ, ఇప్పటికైనా 79 ఏండ్లైనా బహుజనులం ఇంకా పాలకులం కాలేదు. ఈ దేశానికి 100కి 80% ఉన్న బహుజనులు పాలకులైతేనే దేశ స్థితిగతులు మారుతాయని తెలియజేస్తూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తూ ఇప్పటి వరకు ఇంకా పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు విద్య, వైద్యం,
సరిగా అందడం లేదు. ఇదంతా కారణం ఏంటంటే పాలకులు ఆధిపత్య కులాల వాళ్ళు ఉండడం వల్ల జరగడం లేదు. ముఖ్యంగా మరి ఏదైతే బహుజనులుగా చెప్పబడుతున్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయితే తప్ప ఈ సమస్య తీరదనేది కాంశీరామ్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయాలు. మనం కూడా ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఏదైతే మన మహనీయులు చెప్పినటువంటి విషయాలు మన ప్రజలకు తెలియజేయకపోవడం వల్ల ఈ స్వతంత్రం గురించి ఎవరికి ఇంకా పేద ప్రజలకు తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గ్రామాలకు వెళ్ళి మన సమాజాన్ని ఎడ్యుకేటెడ్ చేసి అధికారం వైపు ప్రయాణం చేసేటట్టు చేయగలిగితే మనం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యాన్ని చేయొచ్చనే విషయాన్ని తెలియజేస్తూ మరి ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్.